ఈ మధ్యకాలంలో ఈ వైసీపీ నాయకులందరూ వెరీ చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తారయ్యా? మహా అయితే గనక రాష్ట్రానికి కంపెనీలు దాటానికి ఎక్కడికైనా వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ సెలబ్రేషన్స్ లో పాల్గొనడానికి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి, అలాగే చూస్తే గనక లండన్ లో ఉన్న బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళట్లేదు కదా ఆయన. ఆల్రెడీ వారం 10 రోజుల నుంచి ప్రతి మీడియా ఛానల్లో ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట ఏంటి? యూరోప్ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 30 నుంచి 4వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో ఉండరు అని చెప్పి ప్రతి మీడియా ఛానల్లో వస్తూనే ఉంటే గనక ఏదో చంద్రబాబు నాయుడు గారు మిస్సింగ్ అంటూ ఎవరు ఈ కారబూందీ వెంకటరెడ్డి, కారబూందీనా కారుమూరు వెంకటరెడ్డి ఏదో ఉండండి అతని పేరు, బయటకు వచ్చి కనబడటం లేదు అని చెప్పి ఒక బ్యానర్ పట్టుకున్నాడు. మాకు ఇక్కడ కనబట్టల్లా 18 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటున్నాడు స్వామి? తాడేపల్లి కొంపక వారంలో 2 రోజులు వస్తాడు. తర్వాత ఎక్కడ ఉంటున్నాడు? బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరులో ఉంటున్నాడని ప్రూఫ్ ఏంటి మాకు? బెంగళూరు నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదా? నమ్మాలి కదా. మరి రోజు అక్కడి నుంచి లైవ్ ఫుటేజ్ అనేది పెట్టాలి కదా. మీ సాక్షిలోనో లేదంటే గనక మీకు సంబంధించిన ఏదైతే పకోడీ ఛానల్స్ కొన్ని ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానల్స్, ఆ యూట్యూబ్ ఛానల్స్ లోనో పెట్టాలి కదా, లైవ్ ఫుటేజ్ పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి బయట యలహంక ప్యాలెస్ లో వాకింగ్ చేస్తుంది, లేదంటే గనక కుర్తా ఒకటి వేసుకొని, ఇంత పొడుగులు కుర్తా వేసుకొని తిరుగుతున్నాడు. నీ మధ్య ఎట్ట తిరుగుతున్నాడు. ఆ కుర్తా వేసుకొని తిరుగుతున్న ఫుటేజ్ ఒకటి, లేదంటే గనక బయట తోటమాలి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పలకరిస్తున్న ఫుటేజ్ కానీ ఇలాంటివి బయట పెట్టాలి కదా. మరి యలహంక ప్యాలెస్ లోనే ఉంటున్నాడని మాకు నమ్మకం కలగాలి కదా. అరే క్రిస్మస్ అయిపోయింది, క్రిస్మస్కి వచ్చాడండి ఆంధ్రప్రదేశ్కి. అది ఎక్కడికి వచ్చాడు? పులివెందులు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పులివెందులు వచ్చి అక్కడ ప్రజా దర్బార్ పెట్టాలని చెప్పి ప్రజా దర్బారాన్ని పిలిపిస్తే గనక జగన్మోహన్ రెడ్డికి 104 ఫేవర్ వచ్చేసింది. ఎందుకంటే జనాలను చూస్తే జ్వరం వస్తుందిలేండి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే వచ్చి నన్ను ఎక్కడ కొడతారని భయం వేస్తుంది. ఆ భయంతో తట్టుకోలేక వెళ్ళలేకపోతున్నాడు. సరే ఇవన్నీ తర్వాత అండి, మాకు జగన్మోహన్ రెడ్డి మిస్సింగ్ అండి ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ఏదో వస్తున్నాడు అంట ఆంధ్రప్రదేశ్కి. ఇవాళ వస్తాడు, రేపు పొద్దున ప్రెస్ మీట్ పెడతాడు, ఎల్లుండి పొద్దున వెళ్ళిపోతాడు. ఉపయోగం ఏంటబ్బా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాకపోయావు, ఒక పార్టీ అధ్యక్షుడివి. ఆంధ్రప్రదేశ్లో ఉండాలి కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవాళ్ళు. 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు సోమవారం నుంచి శుక్రవారం దాకా ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవారు. వాళ్ళ ప్రయత్నాలన్నీ, వాళ్ళ పనులన్నీ, ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు. కార్యకర్తలతోటి, నాయకులతోటి, అందరితోటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉండేవాళ్ళు. నువ్వెక్కడ ఉంటున్నా? వారంలో 2 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే కనుక మిగతా రోజులు ఏమైపోతావో తెలియదు. ఈ రోజు మీ పేటీఎం గాళ్ళు, మీ గొట్టంగాళ్ళు వీళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారు మిస్సింగ్ అంటే కనుక అరే కారబూంది వెంకటరెడ్డి నీ నోరు హార్పిక్తో కడుక్కో. జగన్మోహన్ రెడ్డి కనపట్టలేదని బ్యానర్ పట్టుకుంటే సరిపోయింది. కానీ నారా లోకేష్ ఎక్కడ అంటే, నారా లోకేష్ ఎక్కడ ఉన్నాడు అడుగు. మీ వైసీపీ నాయకుల గుండెల్లో నిద్రపోతున్నాడు. వీళ్ళందరికంటే మా అంబటి రాంబాబు నాయుడు చెబుతాడు. నారా లోకేష్ ఎక్కడ ఉన్నాడంటే కనుక రెడ్ బుక్ పేరు చెబితే కనుక జగన్ తప్పు చేసిన వాళ్ళకే భయం పుట్టింది, కానీ కుక్కలకేం భయం పుట్టింది? కుక్క ఏం తప్పు చేయదు కదా. నువ్వు భయపడుతున్నావు కాబట్టి, రెడ్ బుక్ పేరు చెబితే కనుక పక్క తెలుస్తుంది కాబట్టి నీకు భయం కాబట్టి, మీ వైసీపీ నాయకులకు భయం కాబట్టి నారా లోకేష్ ఎక్కడున్నాడో నీ వైసీపీ నాయకులు అడుగు, చాలా క్లియర్గా చెప్తారు. అంతే తప్పితే నారా లోకేష్ ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, దాచుకోవడానికి వెళ్ళారా, ఈ సోది కబుర్లు మా దగ్గర వద్దు. ఎందుకంటే కనుక జగన్మోహన్ రెడ్డి 12 కోట్లు ఖర్చు పెట్టి, ఎంత 12 కోట్లు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి తన కూతురులను కలవటానికి వెళ్ళినప్పుడు లండన్ లో దిగాల్సిన విమానం పక్క దేశంలో ఎందుకు దిగింది స్వామి? 4 గంటల పాటు అక్కడ ఏం చేశాడు? ఏ బ్యాంకర్లను కలిశాడు? అసలు అయినా వెళ్ళే స్పెషల్ ఫ్లైట్ ని చెకింగ్ చేయకుండా ఎందుకు వెళ్ళారు? ఆ స్పెషల్ ఫ్లైట్ లో ఏం వెళ్ళింది? వీటికి సమాధానం చెప్పాలి కదా. ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి. మరి ఆ రోజు 4 గంటల పక్క దేశంలో దిగినప్పుడు ఆ రోజు మాట్లాడని వైసీపీ నాయకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు యూరోప్ కంట్రీస్ వెళ్తుంటే కనుక మీకు వచ్చిన నొప్పింది. ఇంకొకసారి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ఆహార నిశాలు కష్టపడతారు. జనవరి 30న మాత్రం తన కుటుంబం కోసం 4 రోజులు వెకేషన్ లో ఉంటారు. అది ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాల చరిత్ర అయినా తీసుకోండి అని జనవరి 30 నుంచి
తన ఫ్యామిలీ కోసం వెకేషన్ లో ఒక 4-5 రోజులు మాత్రమే తన ఫ్యామిలీ అందరు కలిసి ఉండాలి, నూతన సంవత్సర సెలబ్రేషన్స్ అన్నా అందరు కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తారు తప్పితే జగన్మోహన్ రెడ్డి లాగా ఇక్కడ దోచుకుంది దాచుకోవడానికి మాత్రం వెళ్లే రకం కాదు. గుర్తుపెట్టుకోండి ముందలది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.